అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భాగ్యనగర్ గడ్డపై జరిగినటువంటి జిహెచ్ఎంసి ఎలక్షన్లలో అత్యల్పంగా ఓట్ల శాతం నమోదైనప్పటికీ కూడా నమోదైనంత పోలింగ్ శాతంలో భారతీయ జనతా పార్టీ వైపు పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంపూర్ణమైనటువంటి ఆధిక్యం లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా భాగ్యనగరంలో కొన్ని చోట్లల్లా మతతత్వ పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితి గూండాలు ఎన్ని అరాచకాలు సృష్టించాలని భావించినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ వ్యవస్థ సహకరించడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి కార్పొరేటర్ కూడా చాలా సంయమనంతో, ఎటువంటి విద్వేషాలకు తావీయకుండా, గొడవలకు తావీయకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని రకాలుగా సహకరించారు. వారికి శ్రీరాముని రక్షతో నిన్న అత్యల్పంగా జరిగినటువంటి పోలింగ్ బూతులలో కానివ్వండి, సరాసరిగా జరిగినటువంటి పోలింగ్ బూతుల్లో కానివ్వండి, ఎక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేశారో అక్కడ శ్రీరాముని ఆశీస్సుల ద్వారా వాళ్ళు ఖచ్చితమైన మెజారిటీ సాధిస్తూ ఉన్నారు. ఈరోజు భాగ్యనగర్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి కార్పొరేటర్ కూడా కాషాయం జెండాను రెపరెపలాడించడానికి వాళ్ళు ప్రయత్నం చేయడంలో సఫలీకృతులు అయ్యారు. రాబోయే రోజుల్లో ఇక 4 రోజుల్లో ఎలక్షన్లో రిజల్ట్ రాబోతుంది. ఆ రోజు బ్రహ్మాండంగా కాషాయం జెండాను భాగ్యనగర్ గడ్డపైన రెపరెపలాడించడానికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా హిందూ ధర్మంను పాటించే ప్రతి హిందూ బంధువు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఎటువంటి విభేదాలు లేకుండా సంతోషంగా జరుపుకుందాం. ఖచ్చితంగా నిన్న జరిగిన పోలింగ్ సరళి చూస్తూ ఉంటే కొంచెం బాధగా ఉన్నప్పటికీ ఆ పోలింగ్లో అత్యధిక శాతం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, తర్వాత హిందూ ధర్మ రక్షకులే పాల్గొని భారతీయ జనతా పార్టీ వైపు పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్లకు మద్దతు తెలిపినారని చాలా విశ్వసనీయ సమాచారం ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా హైదరాబాద్ అనే పేరు కాకుండా భాగ్యనగర్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురుతుందని చెప్పేసి గర్వంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి హైదరాబాద్ ప్రజలారా ఇచ్చిన మీ తీర్పును మాకు అనుకూలంగా వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుసుకున్నాం. కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా ఉంది. కాబట్టి కాషాయం జెండా గెలిచిన తర్వాత భాగ్యనగర్ పూర్తి రూపురేఖలను మార్చడానికి రాష్ట్ర శాఖ, కేంద్ర శాఖ మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేక నిధులు కేటాయించి భాగ్యనగర్ అభివృద్ధికి అనుక్షణం పనిచేస్తారని ఈ గెలవబోయే ఆ కార్పొరేట్ అభ్యర్థులందరూ కూడా కష్టపడి భాగ్యనగరాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.